హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వర్ణలోకం. ఈరోజు వీడియోలో కంటే నెక్లెసెస్ అదేవిధంగా చోకర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ కలెక్షన్ అంతా మనం జ్యువెలర్స్ కేపీఎస్పీ బ్రాంచ్ నుంచి అయితే చూస్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కంటే అండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. కంటే మోడల్లో కూడా కొన్ని లేటెస్ట్ ఐటమ్స్ని అయితే షేర్ చేస్తున్నాను. 17.620 grams ఆఫ్ గోల్డ్ వెయిట్కే డిజైన్ చేశారు. ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో కలిపి మెన్షన్ చేస్తున్నాను. నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్ రెండు. ఈ ఐటమ్ కూడా చాలా బాగుందండి. డిఫరెంట్ లుక్లో అయితే ఉంది. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా వెరైటీగా ఉంది. 28 grams ఆఫ్ గోల్డ్ వెయిట్కి వచ్చేస్తుంది మనకు. ఇక్కడ మనకు లక్ష్మీదేవితో హైలైట్ అవుతుందండి. మీరు చూసినట్టయితే స్మాల్ సైజులో లక్ష్మీదేవిని అయితే ఎంబోజ్ చేశారు. అదేవిధంగా పోటా స్టోన్స్ని కూడా యూజ్ చేశారు. రెడ్ అండ్ గ్రీన్ కలర్ పోటా స్టోన్తో హైలైట్ అవుతుంది సైడ్ ప్యాటర్న్. కంటేలోనే మరొక ఐటమ్ అండి, కొంచెం హెవీ లుక్లో అయితే ఉంటుంది. 32.490 grams ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది. గ్రీన్ కలర్ బీడ్స్ని హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. అలాంగ్ విత్ స్మాల్ సైజ్ పర్ల్స్. బ్యాక్ సైడ్ చైన్ కూడా ఉంది దీనికి. ఇన్ కేస్ మీకు బ్యాక్ చైన్ వద్దు, వెయిట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే వితౌట్ చైన్తో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చోకర్ అండి చాలా బాగుంది ఈ ఐటమ్ కూడా. 38 grams ఆఫ్ గోల్డ్ వెయిట్కి వచ్చేస్తుంది. మనకి ఎక్కడ కూడా బీడ్స్, పర్ల్స్, స్టోన్స్ ఏమీ లేకుండా ప్యూర్ గోల్డ్తో అయితే ఉంటుందండి. ఈ ఒక్క ఐటమ్ అయితే వితౌట్ చైన్తో ఉందండి. ఇన్ కేస్ మీకు చైన్ కావాలంటే తీసుకోవచ్చు 4 to 5 grams. మరొక ఐటమ్ చూస్తున్నాము చోకర్లోనే. ఇప్పుడు ఇవన్నీ కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా న్యూ స్టాక్స్. ముకుందా జ్యువెలర్స్ కేపీహెచ్పీ బ్రాంచ్ నుంచి అయితే ఈ కలెక్షన్ అంతా విజిట్ చేస్తున్నాము. మరొక ఐటమ్ చూస్తున్నామండి, చాలా బాగుంది. అమ్మవారిని 3D వర్క్లో అయితే డిజైనింగ్ ఉంటుంది. పైన మనకు స్మాల్ సైజులో గాడ్ మోటివ్స్ అలాగే పికాక్ మోటివ్స్ తోటి హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ చైన్ కూడా చూడొచ్చు. కిందన వచ్చేసరికి మనకు గ్రీన్ కలర్, వైట్ కలర్ బీడ్స్ తోటి హ్యాంగింగ్ డ్రాప్స్ ఇచ్చారు. ఈ చోకర్ కూడా చాలా బాగుందండి. 42 grams ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది మనకు. అసలు చాలా బాగుందండి ఈ ఐటమ్ అయితే. పైన కార్వింగ్ వర్క్ చేశారు కదా, ఎంత డీటెయిలింగ్గా ఉందో. రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ తోటి హైలైట్ చేశారు. అక్కడక్కడ పోటా స్టోన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. మనకి కిందన వచ్చేసరికి పింక్ కలర్ అండ్ వైట్ కలర్ బీడ్స్ తోటి హైలైట్ చేశారు. టోటల్గా ఇది సీజెడ్ స్టోన్ తోటి అయితే హైలైట్ అవుతుందండి ఈ ఐటమ్ అనేది. లుక్ వైజ్ అయితే మనకు డైమండ్ లుక్లో ఉంటుంది. రూబీ స్టోన్తో హైలైట్ అవుతుంది అక్కడక్కడ. బ్యాక్ సైడ్ చైన్ కూడా ఉంది దీనికి. 76 grams ఆఫ్ గోల్డ్ వెయిట్కి వచ్చేస్తుందండి మనకి. డైమండ్ లుక్లో అయితే ఉంటుంది ఐటమ్. కట్ వర్క్ స్టైల్లో ఇది ఇంకొక చోకర్ అండి. కిందనంతా కూడా మనకు పర్ల్స్ తోటి హ్యాంగింగ్ డ్రాప్స్ ఇచ్చారు. ఎక్కువ స్టోన్స్ అనేవి హైలైట్ అవుతున్నాయండి ఈ ఐటెంలో. వైట్ కలర్ సిజెడ్ స్టోన్స్, కట్ వర్క్ స్టోన్స్. మరొక ఐటమ్ అండి, కట్ వర్క్ స్టైల్లోనే మరొక ఐటమ్ అండి. మిడిల్లో మనకు అమ్మవారిని హైలైట్ చేశారు. అటు ఇటు కూడా రూబీ స్టోన్తో అయితే హైలైట్ చేశారండి. పీకాక్ డీటెయిలింగ్ కూడా ఉంది, క్లియర్గా చూడొచ్చు మీరు. కిందన వచ్చేప్పటికి మనకు బిగ్ సైజ్ పర్ల్స్ తోటి హ్యాంగింగ్స్ని ఇచ్చారు. నక్షి డీటెయిలింగ్లో డిజైన్ చేసినటువంటి నెక్ పీస్ అండి ఇది. 28.855 grams ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది. మనకు అక్కడక్కడ ఎమరాల్డ్ తోటి, గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్ తోటి అయితే హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ చైన్ కూడా వస్తుందండి. చైన్ని కలుపుకొని నేను గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ రెండు కూడా మెన్షన్ చేస్తున్నాను. కిందన వచ్చేసరికి మనకు గ్రీన్ కలర్ రైస్ పర్ల్స్ తోటి అయితే డిజైనింగ్ చేశారు. సింపుల్గా బాగుందండి ఐటెం కూడా. మరొక ఐటెం చూస్తున్నాము. 22.196 grams ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది. మిడిల్లో అమ్మవారు హైలైట్ అవుతున్నారు. అటు ఇటు కూడా మనకు పికాక్ మోటివ్స్ తోటి త్రూ అవుట్ అంతా డిజైన్ కంటిన్యూ చేశారండి. ఈ ఐటెం కూడా బాగుంది. బ్యాక్ సైడ్ చైన్ కూడా చూడొచ్చు మీరు. కిందన వచ్చేసరికి మనకు గ్రీన్ కలర్ బీడ్స్ తోటి హ్యాంగింగ్ డ్రాప్స్ని ఇచ్చారు. కంటే స్టైల్ నెక్లెస్లోనే మరొక ఐటమ్ అండి ఇది. 22.838 grams ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుంది. మనకు కంటే దగ్గర కూడా డీటెయిలింగ్గా ఫ్లవర్ వర్క్ అనేది ఎంబోజ్ అవుతూ వస్తుందండి. మిడిల్లో స్మాల్ సైజులో అమ్మవారిని హైలైట్ చేశారు, క్లియర్గా చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ కూడా
పెండెంట్ వచ్చేసరికి బిగ్ సైజ్లో అమ్మవారు వస్తున్నారండి. కింద మనకు డ్రాప్స్ కూడా బాగున్నాయి. జలేబీ నెక్లెస్ అండి ఇది. ఇప్పుడు ఈ ఐటెం కూడా ట్రెండింగ్లో ఉంది కదా, ఎక్కువగా జలేబీ ప్యాటర్న్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. 52.650 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుందండి మనకు. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా లుక్ ఎలా ఉందనేది కూడా చూపిస్తున్నాను. పెండెంట్ వచ్చేసరికి అమ్మవారితో హైలైట్ అవుతుంది. మనకు కింద బీడ్స్ని హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. నక్షి డీటెయిలింగ్లోనే మరొక ఐటమ్ అండి. 35.450 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి వచ్చేస్తుంది. మిడిల్లో అమ్మవారు హైలైట్ అవుతున్నారు. అటు ఇటు కూడా మనకు పికాక్ మోటివ్స్ తోటి డిజైన్ని హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. అదేవిధంగా పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి ఈ ఐటెంలో. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ ఈ ఐటెంకి 41.410 గ్రామ్స్ ఉంది. మరొక ఐటెం చూస్తున్నామండి. ఈ ఐటెం కూడా చాలా బాగుంది. పచ్చి వర్క్ స్టైల్ వస్తుంది. యాంటిక్లోనే మనకు పచ్చి వర్క్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్ అండి. 50.870 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి వచ్చేస్తుంది. చాలా బాగుంది ఐటమ్ కూడా. ఈ ఒక్క పీస్ వేసుకున్నా చాలా అండి, మెడ చాలా నిండుగా అయితే ఉంటుంది. చాలా బాగుంది ఐటమ్ కూడా. పచ్చి వర్క్లో వస్తుంది మనకు. మరొక ఐటమ్ అండి, టెంపుల్ పాలిష్లో వస్తుంది ఐటమ్ అనేది. 27.450 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి డిజైన్ చేశారు. మనకు డ్రాప్ షేప్లో కాసు మీద అమ్మవారి డిజైన్ అనేది ఎంబోజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ చైన్ కూడా చూడొచ్చు. కాసు మీద అమ్మవారి డిజైన్ అనేది చాలా డీటెయిలింగ్గా ఉందండి. పెండెంట్ కూడా బాగుంది ఐటమ్కి. మరొక ఐటమ్ చూస్తున్నాము. ఈ ఐటమ్ కూడా చాలా బాగుందండి. పెండెంట్ వచ్చేసరికి మనకు కొంచెం బ్రాడ్ లుక్లో ఇచ్చారు. సైడ్న సింపుల్గా గార్డ్ మోటివ్స్ తోటి హైలైట్ చేశారు. ఎంబ్రాయిడరీని యూస్ చేశారు. బ్యాక్ సైడ్ చైన్ కూడా చూడొచ్చు మీరు. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ ఐటమ్కి 45 గ్రామ్స్ ఉందండి. పెండెంట్ కూడా బాగుంది. కింద గ్రీన్ బీడ్స్ తోటి హైలైట్ చేశారు. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.